ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తీసుకుందాము, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే పెద్ద రక్తనాళాలలో ఇబ్బంది క్రియేట్ అవుతుంది, అంటే హార్ట్ అటాక్ రావడం, కరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటాము, బ్రెయిన్లో క్లాట్స్ రావడం, సెరిబ్రోవాస్కులర్ డిజీజ్ అంటాము. సో ఇలాంటివి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కాళ్ళల్లో చేతులలో సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ వచ్చేసేయడం, దానివల్ల వేళ్ళు పడిపోయి ఉండడం కొంతమందిని చూస్తాము. అంటే బికాజ్ ఆఫ్ పూర్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ వాళ్ళ అథెరోస్క్లెరోసిస్ వచ్చేస్తుంది, అంటే ఆ రక్తం గడ్డగట్టుకొని పోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల ఆ వాస్కులర్ డిజీజ్ అనేది పాదాల్లో వచ్చి పుండు మానకపోవడము, వేళ్ళు కట్ చేసే పరిస్థితి రావడం వస్తుంది. నెక్స్ట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే రెటీనా, ఈ మొత్తం ఐకి సప్లై చేసే నర్వ్స్ అవన్నీ ఎఫెక్ట్ కావచ్చు, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. నరాలు, చాలామంది షుగర్ ఉన్న పేషెంట్స్ అరిపాదాలు మండడము, తిమ్మిర్లు రావడం అని చెప్తాం. సో నర్వ్స్ ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీకి ఎఫెక్ట్ అయితే డయాబెటిక్ నెఫ్రోపతి. షుగర్స్ అనేవి ఒక సపోజ్ నాకు 250 యావరేజ్గా నాది నార్మల్ షుగర్ అని అంటారు, అలా ఉండదు. ఫాస్టింగ్ అనేది <110, తిన్నాక <150, ఇది నార్మల్ షుగర్. 3 months బ్లడ్ షుగర్ ఉంటుంది HbA1c అని, అది <7 or 7 to 7.2 పెద్దవాళ్ళల్లో నార్మల్. సో ఈ రేంజ్ మెయింటైన్ చేస్తేనే ఈ కాంప్లికేషన్స్ రావు. నేను టాబ్లెట్ ఒకసారి నాకు పడుతుంది, రెండోసారి నాకు సూట్ కాదు అనేసి 250 నాకు బాడీకి ఇంతే అలవాటు అయిపోయింది, అదన్నీ కూడా నాకు అసలు కంట్రోలే కాదనుకుంటారు కొంతమంది. అంటే డాక్టర్స్ వీఆర్ హియర్ టు హెల్ప్ ద పేషెంట్స్, మీకు కంట్రోల్ చేయడానికి మేము ఉన్నాము, అంతేకాని నాకు కంట్రోల్ కాదు నాకు ఇంతే అంటారు. దే విల్ ల్యాండ్ అప్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్. డయాలసిస్ మీదకి వెళ్ళే వాళ్ళు పూర్ బ్లడ్ షుగర్ కంట్రోల్ కానీ హై బీపీ కంట్రోల్ లేని వాళ్ళు ఓవర్ ఎ డికేడ్, అంటే 10 సంవత్సరాలకు దే స్లోలీ హెడ్ టువర్డ్స్ కిడ్నీ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళి డయాలసిస్ వరకు వెళ్ళిపోతారు, లేదా హార్ట్ అటాక్స్కి రావడం, దారి తీయడము, పక్షవాతం వైపు దారి తీయడము. నెక్స్ట్ కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది నా క్యాటరాక్ట్ సర్జరీ ఫెయిల్ అయిందంటారు. ఫెయిల్ కావడానికి మీరే కారణం. మీరు కనుక షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మీ నరం అనేది ఎఫెక్ట్ కాదు. అప్పుడు ఆ క్యాటరాక్ట్ సర్జరీలో చేసేది ఏంటి, ఆ లెన్స్ న్యాచురల్ది తీసి ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతారు. ఆల్రెడీ మీ నరం దెబ్బతిన్నప్పుడు డాక్టర్ గారు సర్జరీ చేసినా మీకు చూపు కంప్లీట్గా రాదు. దట్ ఈస్ రెటినోపతి. నెక్స్ట్ వచ్చి పెరిఫెరల్ న్యూరోపతి. రాత్రంతా బర్నింగ్ ఫీట్ ఉంటుంది. కొంతమంది అయితే నాకు నిద్ర పట్టట్లేదు డాక్టర్ గారు, అసలు పాదాలు మంటలు 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 అంటారు. వీటికి ఏంటి కారణం, ఈ నరాలు ఎఫెక్ట్ కావడం, పెరిఫెరల్ న్యూరోపతి. సో డయాబెటీస్ ఈజ్ లైక్ ఏ స్లో పాయిజన్ అన్నమాట. షుగర్ అనేది బాడీకి మంచిది కాదు. సో ఖచ్చితంగా కరెక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.